హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సీతపల్లి బాపనం తల్లి దగ్గరికి వెళ్తున్నాం. ముందుగా అయితే కోరుకొండ నుంచి స్టార్ట్ అయ్యాం. గుమ్మలదొడ్డి గ్రామం నుంచి అశోక ఇండస్ట్రీస్ని దాటుకొని గోకవరం, అక్కడి నుంచి సీతపల్లి వెళ్ళాం. అదిగోండి సీతపల్లి బాపనం తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. కోడ్ని అయితే కాల్చేసాం. ఆల్రెడీ తల కోసేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా అక్కడే చిన్న గోనె సంచులు తీసుకొని దాని మీదే వంట కార్యక్రమం అది చేసుకున్నాం. ఇది సండే ప్లస్ సంక్రాంతి తర్వాత వచ్చే ఫస్ట్ సండే అవడంతో జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ప్రతి సండే ఇలానే ఉంటారు. సండే, మంగళవారం చికెన్ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, మా బావ మొత్తం వండేస్తున్నారు దగ్గరుండి. నెక్స్ట్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా అందరం కూర్చొని తినేసాం. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మా దర్శనం ఇంకా అవ్వలేదు, వంట తినడం కూడా అయిపోయింది. ఇది గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ అలా కూర్చున్నాం. సీతపల్లి బాపనం తల్లి చాలా ఫేమస్ అండి. కోరిన కోరికలని తీర్చేస్తుంది. అందుకే చాలామంది కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇది గుడి బయట ఫ్యామిలీ ఫోటో. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక ఏరు వస్తుందండి. ఏజెన్సీ నుంచి పారుతూ వస్తుంది వాటర్ ఫాల్. ఆ పక్క నుంచి ఉన్న పార్క్ ఒకటి ఉంది. ఆ పార్క్లో ఒక రౌండ్ వేసాం. చూడండి మా బుడతలు ఎలా ఊగుతున్నారు. పార్క్ అయితే బాగానే ఉంది, కానీ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది. చూసారా ట్రైబల్స్ బొమ్మలు. ఇది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి జస్ట్ ఒక 100 feet వెళ్ళగానే అక్కడ చిన్న కొండపైన టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. సేమ్ వైజాగ్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. రోడ్డు చాలా నీట్గా, వ్యూ పాయింట్ కూడా బాగుంది. బాపనం తల్లి గుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ పక్కన వాటర్ ఫాల్కి, అక్కడి నుంచి పార్క్కి, గుడికి వరుసగా మాతో పాటు వచ్చారు చాలామంది. చూసారా గుడి అవుట్ సైడ్ ఎలా ఉందో, చాలా విశాలంగా ఉంది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఫైనల్గా మా ట్రిప్ కంప్లీట్ అయింది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.